హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న వెస్ట్ బెంగాల్ పర్యటనకి వెళ్ళినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్లో కంప్లీట్గా మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఆయన కేంద్ర హోంమంత్రి అనే స్థాయిని మర్చిపోయి ఒక సామాన్య కార్యకర్త బీజేపీ గ్రామస్థాయిలో పనిచేసేటువంటి సామాన్య గ్రామస్థాయి బీజేపీ కార్యకర్త ఎలా మాట్లాడతారో, మతపరమైన అంశాల చుట్టూ బేస్లెస్ ఎలిగేషన్స్ ఎలా చేస్తారో అలా మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ దీనికి అమిత్ షా గారు చూజ్ చేసుకున్నటువంటి రెండు అంశాలు ఏంటంటే, ఒకటి ఆపరేషన్ సింధూర్ గురించి చూజ్ చేసుకున్నారు. రెండోది ఆయన చూజ్ చేసుకున్నటువంటి అంశం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ముర్షిదాబాద్లో జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో అల్లర్లు, ఈ రెండు అంశాల చుట్టూ అమిత్ షా గారి ప్రసంగం మొత్తం కంప్లీట్గా సాగే ప్రయత్నం అయితే జరిగింది ఆ పర్టికులర్ మీటింగ్లో. అయితే ఆపరేషన్ సింధూర్ సెంట్రిక్గా మాట్లాడిన మాటలు, ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మమతా బెనర్జీ గారు ఆపరేషన్ సింధూర్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆపరేషన్ సింధూర్ని తప్పుపడుతున్నటువంటి మమతా బెనర్జీ గారిని దేశంలో ఉన్నటువంటి తల్లులు యాజ్ వెల్ యాజ్ చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో ఆపరేషన్ సింధూర్ ద్వారా నష్టం ఎవరికైతే జరిగిందో వాళ్ళ అందరూ కలిసి మమతా బెనర్జీ గారిని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించే ప్రయత్నం చేస్తారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అసలు ఇక్కడ అర్థం కాని అంశం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ని తప్పు పట్టకుండా బీజేపీ చేసిన ప్రతి దాన్ని సమర్థించాల్సిన అవసరం ఏమన్నా ఉందా ఇక్కడ దేశంలో? అంటే బీజేపీ తానా అంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, దేశంలో ఉన్నటువంటి బీజేపీ అంటే పడని, బీజేపీ భావజాలం అంటే గిట్టనటువంటి వాళ్ళందరూ తానా అంటే తందాన అనాల్సిన పరిస్థితి దేశంలో ఉందంటారా? అండ్ నేను మాట్లాడితే చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ని టార్గెట్ చేస్తా మమతా బెనర్జీ గారు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అసలు అర్థం కాని అంశం ఏంటంటే, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ చుట్టూ ఎమోషన్స్ రెచ్చగొట్టి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుందే బీజేపీ. ఆపరేషన్ సింధూర్లో సింధూర్ అనే ఒక పర్టికులర్ అంశాన్ని పేరు పెట్టడంలోనే రాజకీయంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడుకుని ఉంది అందులో. సో ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత అక్కడ మత ప్రస్తావన తీసుకొచ్చి మతం అడిగి చంపేశారనే ఒక నెరేటివ్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు, అండ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి తిరంగా యాత్ర ఏదైతే బీజేపీ చేస్తుందో, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని చెప్పి, సో దీని చుట్టూ బీజేపీ చేస్తుంది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అండ్ బీజేపీ దేశంలో ఏ అంశాన్నన్నా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి వాడుకునేటువంటి బీజేపీ వేరే పార్టీల మీద ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనే ఒక దుర్మార్గమైన నెపం నెట్టడం ఏదైతే ఉందో, ఇది ఒక బీజేపీ మాత్రం ఎంత చిల్లరగా, ఎంత దిగజారి రాజకీయం అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో హిందువుల్ని పేరు అడిగి మతం అడిగి చంపారు అని చెప్పడం వెనకాతల బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర హిందూ అపీజ్మెంట్ పాలిటిక్స్ కదా. అంటే హిందువుల్ని ప్రసన్నం చేసుకునేదానికి బీజేపీ ఏ ఎత్తుగడేసినా అది అపీజ్మెంట్ కాదు. కానీ వేరే మతాలు బీజేపీని వ్యతిరేకిస్తే చాలు, వేరే మత ప్రస్తావన తీసుకురావడం అవసరం లేదు. బీజేపీని వ్యతిరేకిస్తే అపీజ్మెంట్ పాలిటిక్స్. ముస్లింల కోసం మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ కోసం మాట్లాడుతున్నారు, బంగ్లాదేశ్ కోసం మాట్లాడుతున్నారు, చైనా కోసం మాట్లాడుతున్నారని చెప్తారు. కానీ బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర ఇక్కడ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏదైతే ఉందో, వేరే మతాలని టార్గెట్ చేసి, వేరే దేశాలని టార్గెట్ చేసి ఇక్కడ హిందువుల్ని ఓట్ బ్యాంక్గా మారుకొని హిందువుల్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకున్న దాంట్లో బీజేపీ చేస్తుంది అపీజ్మెంట్ పాలిటిక్స్ కదా. అంటే బీజేపీ ఏం చేసినా మంచిది, మిగిలిన పార్టీలు బీజేపీని అపోజ్ చేస్తే చాలు, అక్కడ అపీజ్మెంట్ వచ్చేస్తుంది, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ వచ్చేస్తాయి. సో ఈ అంశం చుట్టూ ఆయన మాట్లాడినటువంటి మాట, ఆపరేషన్ సింధూర్ సెంట్రిక్గా మాట్లాడినటువంటి మాటల్లో అసలు ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా ఫెయిల్ అయింది హోంమంత్రి అమిత్ షా గారు. బోర్డర్ సెక్యూరిటీ అమిత్ షా గారికి అండర్లో ఉంటుంది. బోర్డర్ సెక్యూరిటీ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు భారతదేశానికి వచ్చేవాళ్ళు కాదు, 26 మందిని పహల్గాంలో పొట్టను పెట్టుకునేవాళ్ళు కాదు, ఆ 26 కుటుంబాలని రోడ్డును పడేసే పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఇక్కడ ఫెయిల్ అయిన అమిత్ షా గారే ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ అసలు ఆపరేషన్ సింధూర్ జరిగేదానికంటే ముందు పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడికి మెయిన్ ఫెయిల్యూర్ పర్సన్ ఎవరు ఉన్నారంటే అది అమిత్ షా గారు అనే విషయాన్ని మాత్రం ఆయన మర్చిపోయి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే అది అర్థం కాని పరిస్థితి ఇక్కడ. ఇంకోటి ఆయన చెప్పినటువంటి ఇంకో మాట, ఆపరేషన్ సింధూర్ ద్వారా 100లాది మంది టెర్రరిస్టులను చంపేసే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మరీ ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా 100లాది మంది టెర్రరిస్టులు మీరు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చంపేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళైతే అసలు దాడి చేసిన నలుగురిలో ఒకళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మీరు? ఇది బేసిక్ క్వశ్చన్. దీనికి బీజేపీ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? మీరు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వెళ్ళి దాడులు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మీరు
అసలు దాడి చేసిన నలుగురిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? నలుగురిని పట్టుకోపోయినా నలుగురిలో ఒకళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇది మీ డొల్లతనానికి, మీ ఫెయిల్యూర్కి కారణం కాదా? అండ్ మీరు కంప్లీట్గా ఇక్కడ దేశాన్ని మిస్లీడ్ చేసేటువంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదా? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టార్గెట్ అటాక్ చేయగలిగేటువంటి మీరు, పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేయగలిగేటువంటి మీరు, దేశంలో చొరబడినటువంటి నలుగురు ఉగ్రవాదుల్ని పట్టుకోవడంలో ఫెయిల్ ఎందుకు అయ్యారు మీరు? మీ దగ్గర ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా. ఇది దేశాన్ని కంప్లీట్గా మిస్లీడ్ చేసేటువంటి ప్రక్రియ తప్ప ఇక్కడ ఇంకోటి అయితే కనపడట్లేదు. ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దేశంలో బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా మీడియాని చంపేసింది, వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకొని దేశంలో ఒక వర్గాన్ని తయారు చేసింది. వాట్సాప్లో వచ్చే ఫార్వర్డెడ్ మెసేజ్లే నిజమైన సమాచారం అనే ఒక వర్గాన్ని తయారు చేసి ఆ వర్గం ద్వారా బీజేపీ తన రాజకీయ పబ్బం గడుపుకుంటే దేశానికి చాలా తీవ్రమైన నష్టం మాత్రం చాలా తీవ్రంగా చేస్తూ ఉంది బీజేపీ. అండ్ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకిస్తున్నటువంటి మమతా బెనర్జీని 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ అంశం ఏంటంటే అమిత్ షా కానీ ఇంత కొద్ది రోజుల ముందు నరేంద్ర మోదీ గారు కానీ వెస్ట్ బెంగాల్కి వెళ్ళింది ఏంటంటే 2026లో జరగబోయేటువంటి ఎన్నికల ర్యాలీని ఇప్పటి నుంచే వాళ్ళు ఎన్నికలకి సన్నద్ధమవుతున్నారు తప్ప, లేకపోతే ఆపరేషన్ సింధూర్ గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడాలని, లేకపోతే ముర్షిదాబాద్లో జరిగిన అల్లర్ల గురించి మాట్లాడాలని కాదు. వీళ్ళు ఏం మాట్లాడినా అక్కడికి వెళ్ళి ఏ అంశాన్ని అక్కడ రైస్ చేసినా వాటి అల్టిమేట్ ఆబ్జెక్టివ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించి వీళ్ళు గెలవాలి. అండ్ ముర్షిదాబాద్ అల్లర్ల గురించి మాట్లాడుతున్నటువంటి మాటల్లో నేను చెప్పినటువంటి అసలు ముర్షిదాబాద్లో అల్లర్లు జరిగేదానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కదా. మీరు ఆ దిక్కుమాలిన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురాకుండా ఉండుంటే అసలు ముర్షిదాబాద్లో అల్లర్లు జరగవు కదా. ఈ అల్లర్లు వెనకాతల ఇవి స్పాంటేనియస్గా జరిగిన అల్లర్లు కావు. దీని వెనకాతల ప్లానెడ్గా ప్లాన్ చేసినటువంటి టీఎంసీ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇన్ దట్ వే ఇట్ ఈజ్ ఏ స్టేట్ స్పాన్సర్డ్ రైట్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు. స్టేట్ స్పాన్సర్డ్ రైట్స్ అయితే మీరు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ని తీసుకొచ్చింది సమాజంలో ఖచ్చితంగా విద్వేషాలు రెచ్చగొట్టేదానికే తీసుకొచ్చారా? అసలు మీరు కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉండి హిందూ ముస్లిం అనే ఒక ప్రస్తావన, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా అనే ప్రస్తావన కాకుండా అసలు మీరు ఎప్పుడన్నా కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే డిపార్ట్మెంట్స్ ఏవైతే, అది బోర్డర్ సెక్యూరిటీ అవనివ్వండి, ఇంటెలిజెన్స్ అవనివ్వండి, ఇంటర్నల్ సెక్యూరిటీ అవనివ్వండి, వీటి గురించి ఎప్పుడన్నా మాట్లాడే పని చేశారా? ఏ దేశంలో ఏ కార్నర్కి వెళ్ళినా హిందూ ముస్లిం పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే మాట తప్ప మీ నోట్లో నుంచి ఎప్పుడన్నా హోంమంత్రిత్వ శాఖలో కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ గురించి ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? అండ్ ఈ వైలెన్స్ అంశానికి వచ్చేసరికి ఈ వైలెన్స్ జరిగిన తర్వాత బీఎస్ఎఫ్ని బంగ్లాదేశ్లో ఎంటర్ కానివ్వలేదు. బీజేపీ కార్యకర్తలు హైకోర్టులో కేసు వేయడం వల్ల హైకోర్టు డైరెక్షన్ని బేస్ చేసుకొని బీఎస్ఎఫ్ని వెస్ట్ బెంగాల్లోని ఈ అల్లర్లు జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ముర్షిదాబాద్, మాల్డా ప్రాంతాలకు పంపాల్సి వచ్చింది. అండ్ బీఎస్ఎఫ్ ఫోర్సెస్ వచ్చిన తర్వాత హిందువుల్ని రక్షించారని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా చూడండి, బీఎస్ఎఫ్ వచ్చి హిందువులే అంటే మిగిలిన వాళ్ళకి నష్టం జరిగితే బీఎస్ఎఫ్ వచ్చి రక్షించదా? ఓన్లీ హిందువులకు నష్టం జరిగిన దగ్గర మాత్రమే బీఎస్ఎఫ్ వచ్చి వాళ్ళకి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తుందా? అంటే ఇక్కడ అసలు ముర్షిదాబాద్లో ముస్లింలు వక్ఫ్ బిల్లుకు అగెనిస్ట్గా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే హిందువులకు నష్టం ఏం జరిగింది అక్కడ? వీళ్ళు కావాలని రెచ్చగొట్టడం తప్పితే కాకపోతే అక్కడ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళు నిరసన చేస్తే హిందువుల మీద దాడిగా చెప్తున్నారు. వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి నిరసన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ముస్లింల యొక్క ఇంట్రెస్ట్లకు అగెనిస్ట్గా ఉన్నటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అగెనిస్ట్గా బెంగాల్లో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం ఫైట్ చేస్తూ ఉంటే దాన్ని టీఎంసీ ప్రభుత్వం స్టార్ట్ చేయించిందంటారు, టీఎంసీ ప్రభుత్వం వెనకుండి నడిపించిందంటారు. అండ్ ఈ పర్టికులర్ అంశం చేసిన పర్టికులర్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వానికి అగెనిస్ట్గా చేస్తే ఇక్కడ హిందువులకు అగెనిస్ట్గా చేశారని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఇక్కడ కేంద్ర హోంమంత్రి రెచ్చగొట్టే మాటలు తప్ప ఇంకో మాట మాట్లాడే పని చేయాలి. ఇంకోటి టీఎంసీ ఈ ముర్షిదాబాద్ అల్లర్లలో టీఎంసీ లీడర్లు చాలా బలంగా వెనకుండి ఈ అల్లర్లన్నింటినీ ప్రమోట్ చేసి హిందూ సామాజిక వర్గాన్ని నష్టం చేసే ప్రయత్నం చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ అక్కడ బీఎస్ఎఫ్ సోల్జర్స్ని కూడా అడ్డగోలుగా బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇన్ దట్ వే లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. అంటే బీఎస్ఎఫ్ అక్కడ ఎంటర్ అయినా కానీ బీఎస్ఎఫ్ని కూడా బెదిరిస్తున్నారంటే బీఎస్ఎఫ్ సోల్జర్స్ ఇంకా చేతికి గాజులు కట్టుకుని కూర్చున్నారంటే అక్కడ. అంటే ఈయన నోటికి ఏది వస్తే అది సమాజాన్ని బెంగాల్లో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేదానికి అమిత్ షా నోటికి ఏది వస్తే అది అడ్డు అప్పు లేకుండా మాట్లాడుతున్నారు. ఈయనంటే కేంద్ర హోంమంత్రి అంట. మళ్ళీ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి కేంద్రానికి హోంమంత్రి అంటే ఇంకా దేశానికి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఈయనే ఒక పక్క విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అల్లర్లు, దేశంలో అల్లర్లు జరిగేలా మాట్లాడుతూ ఉంటే నేషనల్ సెక్యూరిటీ ఎక్కడి నుంచి ఉంటుంది? బోర్డర్ సెక్యూరిటీ ఇంకెక్కడ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు?
సమాజంలో ఇంటర్నల్ స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రకంగా కేంద్ర హోంమంత్రి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంటే బయటికి వెళ్ళిన ప్రతిసారి. అండ్ నేను చెప్పినటువంటి ఇంకో మాట, టీఎంసీ బీఎస్ఎఫ్కి కావాల్సినటువంటి ల్యాండ్ ఇవ్వకుండా బీఎస్ఎఫ్ను బంగ్లాదేశ్ బోర్డర్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసేదానికి అడ్డంకులు సృష్టిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. బోర్డర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం హోల్ అండ్ సోల్ మొత్తం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. బోర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదంటే అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇన్ఫిల్ట్రేషన్ ప్రాపర్గా ఈ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలో లేకపోతే బంగ్లాదేశీ సిటిజన్స్ ఇండియాలోకి వస్తున్నారు, లేకపోతే బంగ్లాదేశ్కి వస్తున్నారంటే అది ఫెయిల్యూర్ ఆఫ్ హోంమంత్రిత్వ శాఖ, మరీ ముఖ్యంగా బీఎస్ఎఫ్ ఫెయిల్యూర్. బీఎస్ఎఫ్ అగైన్ హోంమంత్రిత్వ శాఖ ఉంది. హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి మీరు ఎలా నెడతారు అసలు? అండ్ మీరు అధికారంలో ఈ రోజు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు కదా. గత 11 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి ఈ రోజుకి మీరు ప్రాపర్గా బోర్డర్ని మెయింటైన్ చేయలేకపోతున్నారంటే మీ ప్రభుత్వం నడిపే దాంట్లో మీ చేతగానితనానికి నిదర్శనం కదా. ఇన్ఫిల్ట్రేషన్ని కంట్రోల్ చేయడంలో మీ చేతగానితనం కాదా ఇది? 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది, మీరు బోర్డర్ మెయింటైన్ చేయలేకుండా, ఇన్ఫిల్ట్రేటర్స్ని కంట్రోల్ చేయకుండా, రోహింగ్యాలు భారతదేశంలో చొరబడతా ఉంటే కంట్రోల్ చేయకుండా ఇంకా గావు కాకలు పెడుతున్నారంటే దీని అర్థం ఏంటి? అంటే మీరే ఇన్ఫిల్ట్రేటర్స్ని దేశంలో రాణించిన తర్వాత వాళ్ళని బూచిగా చూపించేటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు కదా. ఇక్కడ రోహింగ్యాలను బూచిగా చూపించి హిందువుల్ని కన్సల్టేట్ చేసి ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే బోర్డర్ సెక్యూరిటీ విషయంలో బోర్డర్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేసి ఇన్ఫిల్ట్రేటర్స్ని దేశంలో రాకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే కదా. 11 సంవత్సరాలుగా మీరే ఉన్నారు కదా. అండ్ 2014లో మీరు చెప్పినటువంటి మాటలేంటి? అధికారంలో వచ్చేదానికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ మా ప్రయారిటీ, ఇన్ఫిల్ట్రేటర్స్ అనేవాడు దేశంలో ఉండడు, రోహింగ్యాలు అనేవాడు దేశంలో ఉండరన్నారు. 11 సంవత్సరాల తర్వాత కూడా మీరు మళ్ళీ రోహింగ్యాలు, ఇన్ఫిల్ట్రేటర్స్, ఇదే ఉగ్రవాదుల గురించి మాట్లాడుతున్నారంటే 11 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి కేంద్రంలో గుడ్డి గొర్రానికి పళ్ళు దోముతున్నారా, లేకపోతే బోర్డర్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తున్నారా? పోనీ మిత్రపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షాలకి ఏమైనా హోమ్ మినిస్ట్రీ ఇచ్చారా? 2014-2019 మధ్యకాలంలో రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. 2019 నుంచి ఈ రోజు వరకు కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా గారు ఉన్నారు. గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్ముతున్నారా మీరు? బోర్డర్ సెక్యూరిటీని మెయింటైన్ చేయకుండా, ఇన్ఫిల్ట్రేటర్స్ని కంట్రోల్ చేయకుండా, ఉగ్రవాద దాడులు ఆపకుండా, మీ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కప్పిపుచ్చుకునేదానికి ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారంటే మీకంటే దద్దమ్మలు ఇంకెవరైనా ఉంటారా దేశంలో? ఇక్కడ ఉగ్రవాదుల్ని కంట్రోల్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే, బోర్డర్ సెక్యూరిటీని మెయింటైన్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే, ఇంటెలిజెన్స్ని మెయింటైన్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే, ఆర్మీని మెయింటైన్ చేసేది కేంద్ర ప్రభుత్వమే, తర్వాత ఇన్ఫిల్ట్రేటర్స్ని కంట్రోల్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. రోహింగ్యాలు దేశంలో చొరబడితే ఆ చొరబాట్లదారులు ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వం. అంటే 11 సంవత్సరాలుగా ఈ అంశాలన్నింటినీ మీరు పక్కకు నెట్టేసేసి ఇక్కడ హిందూ ముస్లిం రాజకీయాలు చేసుకుంటూ మీ అండర్లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నింటినీ కంప్లీట్గా గాలికి వదిలేసేసి మీరు బెంగాల్కి వెళ్తే బెంగాల్ ప్రభుత్వం మీద, ఇంకో రాష్ట్రంకి వెళ్తే తమిళనాడుకి వెళ్తే తమిళనాడు ప్రభుత్వం మీద, కేరళకి వెళ్తే కేరళ ప్రభుత్వం మీద, ఇలా కర్ణాటకకి వెళ్తే కర్ణాటక ప్రభుత్వం మీద, కర్ణాటక ప్రభుత్వాల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు చేయాల్సిన పని మీరు ప్రాపర్గా చేయకుండా. ఇప్పుడు ఇన్ఫిల్ట్రేటర్స్ అంటున్నారు, బీఎస్ఎఫ్ని ల్యాండ్ ఇవ్వట్లేదు అంటున్నారు. బోర్డర్ మేనేజ్మెంట్ చేయాల్సింది బీఎస్ఎఫ్. నేషనల్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ల్యాండ్ ఇవ్వకుండా ఉండదు. ఇన్ఫిల్ట్రేటర్స్ని కంట్రోల్ చేయకుండా మీరు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద నెపం నెడుతున్నారంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, తర్వాత సమాజంలో హిందూ ముస్లిం అనే ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్లో మాట్లాడిన మాటల్లో ఎక్కడన్నా దేశంలో మత సామరస్యాన్ని కాపాడే మాటలు కానీ, దేశం యొక్క నేషనల్ సెక్యూరిటీని పెంపొందించే మాటలు ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? బీఎస్ఎఫ్కి ల్యాండ్ తీసుకోలేని మీరు దేశాన్ని భద్రత ఎలా కల్పిస్తారు? మీరు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అంతే తప్పనుకుందాము, ఒక రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కన్విన్స్ చేసి మీరు బీఎస్ఎఫ్కి ల్యాండ్ తీసుకోవడం చేత కానీ మీరు దేశాన్ని ఎలా నడుపుతారు సక్రమంగా, సమర్థవంతంగా? ఇది మీ ఫెయిల్యూర్కి పరాకాష్ట కదా. అంటే మీ ఫెయిల్యూర్ని మీరు పబ్లిక్లో మాట్లాడుతున్నారు, ల్యాండ్ తీసుకోలేకపోతున్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీఎస్ఎఫ్ కనేసి. సో బీజేపీ, మరీ ముఖ్యంగా అమిత్ షా అనే వ్యక్తి ఎక్కడికి వెళ్తే అక్కడికి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం తప్ప ఆయన ఎప్పుడు కూడా సమాజంలో ఒక శాంతిపూర్వకమైన వాతావరణం ఉండాలని ఎప్పుడు కోరుకోడు. సమాజంలో ఎప్పుడు అశాంతి ఉండాలి, ఆ అశాంతి నుంచి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయాలి. ఇదే బీజేపీ రాజకీయ తంతు. థ్యాంక్ యూ.